హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో నేనేం చేశాను అంటే పాలక్ పన్నీర్ చేసుకున్నాము. ఇది రోటీలోకైనా, చపాతీ, పుల్కా కొన్ని కొన్ని టైమ్స్‌లో రైస్‌లోకైనా సరే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. పాలకూరని ఒక పెద్ద కట్ట తీసుకొని నీట్‌గా కడిగేసి హాఫ్ కట్ చేసి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక 4 to 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉడకబెట్టుకొని మనం వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. వేరే ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకొని 4 పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకున్నాక దాంట్లోనే మనం ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు, మీకు ఇష్టమైతే టమాటా వేసుకోండి కానీ వేసుకోకూడదు. పాలక్ పన్నీర్లో టమాటా అనేది వేయకూడదు, బట్ నేను వేసుకున్నాను. సో ఇది మొత్తం కుక్ అయిన తర్వాత ఇది కూడా చల్లారి పెట్టుకొని మనం మిక్సీ జార్లో ఈ పాలకూరని అలాగే ఉడకబెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ ప్లస్ బటర్ వేసుకోవాలి. నా దగ్గర బటర్ లేక నేను నెయ్యిని వేసుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, కరివేపాకు అనేది వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదా, అది వేసేసుకొని దీంట్లోనే మీ రుచికి తగ్గట్టు కారం కొంచెం తక్కువ వేసుకోండి. అలానే ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, సాల్ట్, అట్లానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి మీరు తాలింపు వేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు, బట్ నాకు అడుగు పట్టేస్తాయనేసి నేను ఇలా ప్యూరీ వేసుకున్నప్పుడు మాత్రమే వేసుకుంటాను. సో దీన్ని ఇలా కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అడుగు అసలు పట్టనివ్వకూడదు, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 250 గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని కొంచెం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు దీన్ని కూడా ఒక 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టండి, లేదంటే మీదకి తుల్లిపడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కర్రీ మనకి ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో మీరు బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి, లేదా ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కర్రీ అయితే చాలా హెల్త్కి చాలా మంచిది పుల్కా రోటీల్లోకి. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెజవాడ పిల్ల.